దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈ మాటలు వినుచున్న మీ అందరికీ మన రక్షకుడైన యేసు నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు ధ్యానం నిమిత్తమై సిద్ధపరచబడినటువంటి వాక్య భాగము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము సందర్భ పరిచయము కొరకు మొదటి 2 వచనాలను మనం చదువుకుందాం. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగము నుండి ఒక చక్కటి ఆత్మీయ పాఠాన్ని ఈ దినమున మనము నేర్చుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు ఆనాటి కాలంలో బబులోను చెరలో ఉన్నారు. బబులోను చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు అన్యరాజులు వారిపై పెత్తనము చెలాయిస్తూ ఉండగా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు విసికి వేసారిపోయినటువంటి సందర్భం అది. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఇక మా బ్రతుకింతే, మా బ్రతుకు మారదు అని అనుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పుడు మనము ఏ సందర్భం అయితే చదువుకున్నామో ఆ సందర్భంలో దేవుడైనటువంటి యెహోవా యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలును ఆత్మతో నింపినటువంటి దేవుడు తనను ఒక లోయలోనికి తీసుకుని వెళ్ళాడు. ఆ లోయలో చాలా ఎండిపోయినటువంటి ఎముకలు తన కన్నులకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ సమయంలో ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు చాలా ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఏంటి ఈ ఎముకలు అని అనుకుంటూ ఉండగా మరలా దేవుని వాక్కు తనకు ప్రత్యక్షమైంది. అక్కడ కింద వచనాలను మనం జాగ్రత్తగా చదవగలిగితే ఆ విషయాలన్నీ కూడా అక్కడ వ్రాయబడి ఉన్నాయి. దేవుడు మరలా తన ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు, ఈ ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి చూసావా, ఈ ఎముకలు బ్రతకగలవంటావా అని ప్రశ్నించాడు. అప్పుడు యెహెజ్కేలు దేవునితో, అయ్యా, అది నీకే తెలియను, నేను మానవుణ్ణి, నాకెలా తెలుస్తుందయ్యా, అది బ్రతుకుతుందో లేకపోతే బ్రతకదో అది నీకే తెలుసని దేవునికి జవాబిచ్చాడు. అప్పుడు మరలా దేవుని వాక్కు యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉంది. యెహెజ్కేలు, ఈ ఎండిపోయిన ఎముకలతో నీవు మాట్లాడమని దేవుడు చెప్పినట్టుగానే యెహెజ్కేలు ఎముకలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎండిపోయినటువంటి ఎముకలారా, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, చర్మము, మాంసము, ఎముకలు, నరములు ఇవన్నీ కూడా మరలా తిరిగి మీకు వస్తాయి అని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇంకా మనము కిందకు చదువుతూ రాగలిగితే మరలా దేవుని వాక్కు యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉందంటే, ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? ఇక మేము విఫలమైపోయాం, మా జీవితాలలో ఇక సఫలత అనేది ఉండదు, మా పరిస్థితి ఇంతే, అన్య దేశంలో అన్య రాజుల కింద మగ్గిపోవలసినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, మేము ఇక చనిపోయాం, మాకు ఇక విడుదల లేదు అని వారు భావిస్తూ ఉన్నారు. మన దేవుడు ఎలాంటి వాడంటే, అసాధ్యము అనుకుంటున్నటువంటి దానిని సాధ్యపరిచేటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. మన దేవుడు విఫలమైపోయింది నా జీవితం, ఇక మోడు మారిపోయింది, ఎండిపోయింది అని ఒకవేళ అనుకుంటున్నావేమో, ఎండిపోయినా సరే మరలా తిరిగి చిగురింప చేయగలిగినటువంటి దేవుడని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఒక చక్కటి సందేశాన్ని వారికి ఇస్తూ ఉన్నాడు. ఇదిగో, బబులోను ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలారా, యూదులారా, మరలా తిరిగి మిమ్మల్ని తీసుకొని నేను మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానము చేసినటువంటి ప్రామిస్ ల్యాండ్కు మరలా తీసుకుని వెళతాను. మీకు సంపూర్ణ విడుదల
అనుగ్రహిస్తాను అని దేవుడు ఆ యొక్క దర్శనము ద్వారా వారిని బలపరిచాడు, వారితో మాట్లాడాడు. ఈ నా మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. మన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తము సాధ్యపరచగలిగినటువంటి దేవుడు. అసాధ్యం అనుకుంటున్నావేమో, అసాధ్యమైనది మన దేవుడు సాధ్యపరచగలిగినటువంటి దేవుడు. మనము పరిపూర్ణంగా మన దేవునికి లోబడదాం, దేవుడు చెప్పినట్టుగా విందాం, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాం. మన జీవితాలలో ఉన్న ప్రతి సమస్యను ఆయన పరిష్కరిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. మికిలి ప్రేమ గల మా తండ్రి, నాన్న మీకు వందనాలు అయ్యా. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చెప్పబడిన ఈ మాటలు అందరి హృదయంలో ఫలింప చేయాలని, ఎందరూ ఈ మాటలు వింటున్నారో వారందరినీ ఆశీర్వదించి దీవించి వారి జీవితాలలో మేలులు జరిగించాలని యేసు నామములో వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దీవెన ఈ మాటలు విన్న వారందరికీ సదా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.